హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో 23rd ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ ఇంకొకటి ఈ రోజు ఎగ్జాక్ట్లీ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఎక్కడైతే ఓపెన్ అయిందో క్లోజింగ్ అక్కడైంది. అయితే ఒక్కసారి మనం ప్రైస్ యాక్షన్ ఈ రోజు చూస్తే ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత గ్యాప్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. ఇది మనం గతంలో అనుకున్న లెవెల్సే. ఇక్కడ ఫస్ట్ మనం 22,187 ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ 22,274 అని లాస్ట్ వీడియోలో అనుకున్నాం మనం. కానీ ఓపెనింగ్ దీని పైన ఓపెన్ అయింది. ఇట్లా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయ్యి మన లెవెల్స్ కన్నా దూరంగా ఓపెన్ అయితే మాత్రం మనకు ఎలాంటి ట్రేడ్ ఉండదు. సో మనం గతంలో వీడియోలో కూడా అనుకున్నాం, మన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ లెవెల్స్ దగ్గర కవర్ చేసేసాం. ప్రజెంట్ మన దగ్గర పొజిషన్స్ ఏమీ లేవని. అయితే ఒక్కటి ఈ రోజు మనకి ఆపర్చునిటీ ఇచ్చింది లోయర్ లెవెల్లో. ఎప్పుడైతే ఇంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో ఈ గ్యాప్ క్లోజ్ అయితే అది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు లాంగ్స్ ఎంట్రీ తీసుకోవడానికి. సో ప్రీవియస్ గా మనం అనుకున్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది సపోర్ట్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు లెవెల్స్ చూస్తే మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,274, దీన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే 22,187. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది 22,425, ఇది మన కీ లెవెల్. సో ఈ కీ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయినా లేదా ఇక్కడ నుంచి దానిపైన క్లోజ్ అయినా కానీ మళ్ళీ హయ్యర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వన్స్ ఈ లెవెల్ ని క్రాస్ చేస్తే మాత్రం ఈ గ్యాప్ ని క్లోజ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది, 22,500. సో ఇది మనకి ఇంపార్టెంట్ జోన్ లాగా తీసుకోవచ్చు. 22,425 నుంచి 22,500. ఇక్కడ కొంత లాంగ్స్ ఏమన్నా బిల్డ్ అయి ఉంటే అవి ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఈ జోన్ దగ్గర మాత్రం మనం కాషియస్ గా ఉండాలి. వన్స్ ఈ జోన్ లో క్లోజ్ అయినా, ఈ జోన్ పైన క్లోజ్ అయినా కానీ ఇది హైయర్ లెవెల్స్ కి వెళ్ళొచ్చు. 22,676 ఆర్ 22,800 లెవెల్స్ కూడా టచ్ చేయడానికి అవకాశం ఉంది. అయితే మనకి ఈ వీక్ మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం ఇంట్రాడే వోలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ గా ఇప్పుడు కొంచెం పాజిటివ్ మోడ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ మోడ్ అనుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత లోయర్ లెవెల్ కి వచ్చింది. మన రెసిస్టెన్స్ పాయింట్ ని టెస్ట్ చేసింది 47,684. ఇది మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్. అది ఇప్పుడు సపోర్ట్ లాగా పనిచేసింది. క్లోజింగ్ 47,924. సో 48,050 మన కీ లెవెల్. వన్స్ ఈ కీ లెవెల్ ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం నెక్స్ట్ మనం ఈ గ్యాప్ మొత్తాన్ని క్లోజ్ చేయడానికి అవకాశం కనపడుతుంది. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా, ఈ గ్యాప్ ఏరియాని క్లోజ్ చేయొచ్చు. సో 48,500. సో ఓన్లీ థింగ్ ఈజ్ దీనిపైన మనకి సస్టైనబుల్ గా ఉండాలి. అంటే అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 48,510 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వన్స్ ఇది కూడా క్రాస్ చేస్తే 48,725. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ డేటా తీసుకొని దాంట్లో నుంచి 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే కెనరా బ్యాంక్ 12% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటు ప్రైస్ ఆల్మోస్ట్ 4% పెరిగింది. భారతీ ఎయిర్టెల్, MFSL, తర్వాత LNT, మదర్సన్ సుమి, తర్వాత UBL, కోటక్ బ్యాంక్, మన్నపురం, లాల్ ప్యాథ్లబ్, ఇవన్నిట్లో కూడా కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. ఇందులో నుంచే మనం 2 స్టాక్స్ తీసుకుందాం. ఫస్ట్ స్టాక్ కెనరా బ్యాంక్, దాని తర్వాత భారతీ ఎయిర్టెల్. ఈ రెండిట్లో కూడా మోర్ దెన్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్, ప్రైస్ పెరుగుతూ. అయితే షార్ట్ కవరింగ్ లో ఉన్న స్టాక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఈ స్టాక్స్ అన్నిట్లో కూడా షార్ట్స్ లిక్విడేట్ అవుతున్నాయి, అంటే కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. సో వీటిల్లో టాటా కెమికల్స్, బాటా ఇండియా, IGL, బజాజ్ ఆటో, విప్రో, ABFRL, నోవిన్ ఫ్లోరిన్, తర్వాత UPL, PNB, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. ఈ స్టాక్స్ లో మనం షార్ట్స్ ఉంటే మాత్రం వాటిని షార్ట్ కవరింగ్ కింద తీసుకొని ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉంటే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అయితే వీటిలో ఇప్పుడు ఇమీడియట్ గా లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే F&O ఎక్స్పైరీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఓన్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీ లాగా చూడాలి ఈ స్టాక్స్ లో. సో నెక్స్ట్ మనం ఇప్పుడు 2 స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది కెనరా బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మూమెంటం కనబడుతుంది ఈ రోజు ట్రేడింగ్ లో. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా మంత్లీ పివోట్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకుని లాస్ట్ క్లోజింగ్ చూస్తే మనకి 50 DMA కన్నా పైన క్లోజ్ అయింది. ఈ రోజు క్లోజింగ్ 600 కి దగ్గరలో క్లోజ్ అయింది. ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు. ఇది ఇక్కడ మనకి ఒక సప్లై ఏరియా ఉంది. ఈ సప్లై ఏరియాని టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి రాబోయే రోజుల్లో. ఒకటి ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఎంట్రీ లాగా తీసుకోవచ్చు. మేబీ అరౌండ్
590 ఆర్ 585 లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ దీంట్లో వీక్నెస్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. హైయర్ లెవెల్లో మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది 615 నుంచి 618, అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. మనం లాంగ్స్ ఎంట్రీ అయితే ఇది ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ప్లాన్ చేసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కెనరా బ్యాంక్. దాని తర్వాత భారతీ ఎయిర్టెల్ చూద్దాం. ఇది భారతీ ఎయిర్టెల్ డైలీ క్యాండిల్ స్టిక్ చెక్. మొమెంటం అయితే స్ట్రాంగ్ ఉంది, కాకపోతే హైయర్ లెవెల్లో 1300 దగ్గర 1297 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. 1300 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంది దీనికి టెక్నికల్ గా. అయితే ఒకటి మనం ఇప్పుడు చూడాల్సింది, ఈ రోజు హైని క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే ఇంకా హైయర్ లెవెల్స్ కి వెళ్ళొచ్చు, లేకపోతే కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం కనపడుతుంది ఈ స్టాక్ లో. అంటే కొంచెం డీసెంట్ ర్యాలీ అయింది, కొంత ప్రైస్ రీట్రేస్ కావచ్చు. ఆ రీట్రేస్ అయితే మాత్రం అది మనకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. రీట్రేస్మెంట్ లెవెల్ వచ్చి మనకి 1265 నుంచి 1255, ఒక 10 రూపీస్. సో ప్రీవియస్ గా ఈ బ్రేక్అవుట్ లెవెల్ 1250 దగ్గర ఉంది. సో దెన్ వీక్లీ పివోట్ వచ్చి 1265. సో ఈ జోన్ ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ప్రైస్ ఈ జోన్ లోకి వస్తే మాత్రం ఇక్కడ కొంచెం మనం కన్సాలిడేట్ కావచ్చు, లేదా ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ అయితే మాత్రం దీంట్లో ఒక మంచి ర్యాలీ, నెక్స్ట్ ర్యాలీ కోసం చూడొచ్చు ఈ స్టాక్ లో. ఇది ఆల్రెడీ పెరిగిన స్టాకే, కాకపోతే మొమెంటం స్ట్రాంగ్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్ చేయడానికి. ఇది భారతీ ఎయిర్టెల్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.